గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సీసీఆర్ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని, దీనివల్ల కౌలు రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హరిబాబు, జిల్లా అధ్యక్షులు ఎం రాజశేఖర్, జిల్లా కార్యదర్శి వి రాజబాబు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ యూటీఎఫ్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం కాకినాడ జిల్లా మహాసభ జిల్లా అధ్యక్షుడు ఎం రాజశేఖర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి రుణాలు అన్నదాత సుఖీభావ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కౌలు రైతులందరికీ కార్డులు ఇవ్వడంతో పాటు అన్నదాత సుఖీభావ 20,000 సాయం అందిస్తామని హామీ ఇచ్చి 2 ఏళ్లు అవుతున్నా అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో కౌలు రైతాంగం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని, రుణాలు అందక, పంట గిట్టుబాటు లేక, కౌలును సైతం రాబట్టుకోలేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కౌలు రైతులను ఆదుకోవడం ప్రభుత్వ కర్తవ్యంగా భావించి చర్యలు చేపట్టాలన్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అధికారం లేనప్పుడు లోకేష్ స్మార్ట్ మీటర్లను బద్దలు కొట్టండి అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లను అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి అప్పారెడ్డి, కెఎస్ శ్రీనివాస్, సిహెచ్ సతీష్, వి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. తర్వాత రాష్ట్ర మహాసభ ఏప్రిల్ 25, 26, 27, 28 తారీఖుల్లో కృష్ణా జిల్లా ఉయ్యూరులో జరుగుతున్నాయి. వీటన్నిటిలో మేము చర్చించేది ఏంటంటే కౌలు రైతుల సమస్యల్ని ప్రధానంగా చర్చిస్తున్నాం. ఈ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఎన్నికల ముందు పాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చిన సీసీఆర్ చట్టం దుర్మార్గమైంది. ఓసీ కౌలు రైతులకి రైతు భరోసా ఇవ్వలేదు. మేము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని మార్చేస్తాం, భూ యజమాని సంతకం తొలగిస్తాం, కౌలు రైతులందరికీ కార్డులు ఇచ్చి అన్నదాత సుఖీభావ ఇస్తాం, పంట రుణాలు ఇస్తాం, పంటల బీమా ఇస్తాం, ఇట్లాంటి బోర్డు చెప్పారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు గారి నాయకత్వంలో అధికారులు కొంత ప్రయత్నం కూడా చేశారు. కానీ ఇప్పుడు మొత్తం యూటర్న్ తీసుకున్నారు. ఇప్పటికీ తెలుగుదేశం 3 విడతలుగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి అన్నదాత సుఖీభావ ఇచ్చారు. ఒక్క రైతుకి ₹1 అంటే ఈ రాష్ట్రంలో కౌలు రైతులకి అన్నదాత సుఖీభావ కింద ఇవ్వకపోవడం అంటే సిగ్గుచేటు, అత్యంత దుర్మార్గమైన విషయం. అంటే ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఇంకో మాటలాగా ఉంది. అట్లాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని బాగా తిడతారు, కానీ అదే చట్టాలను అమలు చేస్తున్నారు. నా అభిప్రాయం అయితే ఈ రాష్ట్రంలో పార్టీ పేరు మారింది, కానీ చట్టాల రీత్యా వైఎస్ఆర్సీపీ 2.0 ప్రభుత్వం అధికారంలో నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకనంటే కౌలు రైతులకు సంబంధించి పాత చట్టాన్ని అమలు జిల్లాలో కౌలు రైతులు 150,000 మంది ఉన్నారు. కానీ ఈ జిల్లాలో కేవలం 56,000 కార్డులు ఇచ్చారు. ఆ 56,000 కార్డులో సగానికి సగం బోగస్గా ఉన్నాయి. ఈ జిల్లాలో 4,000 కోట్ల రూపాయలు రుణ ప్రణాళిక, పంట రుణ ప్రణాళిక ఉంటే కేవలం కౌలు రైతులకి 100 నుంచి 150 కోట్లు మాత్రమే ఇస్తూ ఉన్నారు. 70-80% పైబడి కౌలు వ్యవసాయం సాగుతూ ఉంది. ఆ లెక్కను చూస్తే కనీసం 2,000 కోట్ల రూపాయలు పైబడి కౌలు రైతులకు రుణాలు రావాలి. ఈ రుణాలు రాకపోవడం వల్ల ₹3, ₹4 వడ్డీలకి తెచ్చి కౌలు రైతులు ఈరోజు వ్యవసాయం సాగు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవి మారాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రెండోది, అన్నదాత సుఖీభావ డబ్బులు 20,000 వేస్తాం, రైతుకి ఇబ్బంది లేకుండా కౌలు రైతుకి 2 దఫాల్లో 10, 20,000 వేస్తామని చెప్పారు. దానికి డిసెంబరు, మార్చి అని చెప్పారు. కానీ ఈరోజు అక్టోబరు, డిసెంబర్ అని చెప్పారు. కానీ ఈరోజు మార్చి నెల 30వ తారీఖు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని తొంగలో తొక్కి ఈరోజు కౌలు రైతుల మాటని ఎత్తకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కూటమి నాయకులు చాలామంది, పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ కూడా కౌలు రైతులను ఉద్ధరిస్తామని చెప్పి అన్నారు. కానీ ఈరోజు కూడా ఆ పరిస్థితి లేదు. అలాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఓ పక్కన ప్రపంచంలో యుద్ధం జరుగుతూ ఉంటే మోడీ గారు, ట్రంప్ గారు కలిసి కొన్ని ఒప్పందాలు చేసుకుని భవిష్యత్తులో అమెరికాతో వ్యవసాయ ఒప్పందాల్లో. నా పేరు వల్లు రాజబాబు, ఏపీ కౌలు రైతుల సంఘం కాకినాడ జిల్లా సెక్రటరీ. మన కాకినాడ జిల్లాలో యూటీఎఫ్ భవనంలో కౌలు రైతుల సంఘం జిల్లా మహాసభ జరుగుతూ ఉంది. ఈ జిల్లా మహాసభలో గత కార్యక్రమాల సమీక్ష, అలాగే భవిష్యత్తు కర్తవ్యాల గురించి చర్చించడం జరుగుతుంది. అలాగే భవిష్యత్తులో ఏమేం కార్యక్రమాల మీద ప్రజలందరినీ కూడా, అలాగే రైతాంగాన్ని అంతా కూడా ఒక తాటి మీదకి తీసుకురావాలని కూడా చర్చించడం జరుగుతుంది. అలాగే ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతాంగం పట్ల చాలా చిన్నచూపు చూస్తూ ఉన్నది. ఎరువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి, ధాన్యం ధరలు కానీ, అలాగే అన్ని పంటలకి గిట్టుబాటు ధరలు ఇవ్వడం లేదు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కౌలు రైతుల్ని
ఏ పథకం కూడా ఏ రాయితీ కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది. మన జిల్లాలో చూసుకుంటే 1,50,000 మంది కౌలు రైతులు ఉంటే వాళ్ళు ఇచ్చినటువంటి కార్డులు 56,000. 56,000 కార్డుల్లో కూడా బోగస్ కార్డులు, సగం బోగస్ కార్డులు ఉన్నాయి. ఉన్నటువంటి కార్డులు కూడా కనీసం పంట రుణాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఈ జిల్లాలో 4,000